వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. అదనపు కట్నం కోసం తమ కూతురు బలైపోయిందంటూ ఇక్కడ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ స్నేహనగర్లో ఒక కృష్ణవేణి అనేటువంటి ఒక వివాహిత మృతి చెందింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 11 సంవత్సరాల బాబు అలాగే 9 సంవత్సరాల పాప ఇద్దరు ఉన్నారు. అయితే అదనపు కట్నం తేవాలని చెప్పి భర్త వేధింపులు తట్టుకోలేక తమ కూతురు చనిపోయిందని చెప్పి ఇక్కడ ఆవేదన చెందుతున్నారు. హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం హనుమకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత వాళ్ళు ఇక్కడికి పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని వరంగల్ మార్చురికి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి కృష్ణవేణి తల్లిదండ్రులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, వారి నేపథ్యం ఏంది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, తదితర వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా అనేక గృహహింస కేసులు కూడా నమోదవుతున్నాయి. అయినప్పటికీ కూడా కొంత ఉదాసీనత అంటే పట్టింపు లేని తనం వల్ల కూడా అనేక మంది చనిపోతున్నారు. కొంతమంది భర్తలే అంటే కుటుంబ సభ్యులు అత్త మామలు కూడా హత్య చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నట్టు గతంలో జరిగినాయి. కానీ ప్రస్తుతానికి ఇక గృహహింస వేధింపులు అదనపు కట్నంతో తమ కూతురు బలైపోయిందంటూ ఆవేదన చెందుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత డెడ్ బాడీ మార్చురీ కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం, ఏం జరిగిందో వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరేంటి, అసలు ఏం జరిగింది, అసలు మీకున్న నా పేరు చెరుకుపల్లి సామారెడ్డి, మాది ఎలకుర్తి. 13 సంవత్సరాల క్రితం మాకు సంబంధం రిలేషన్షిప్ కొంత కలిసి ఉండే బట్టి నౌకరు చేస్తాడని మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న కట్నం ప్రకారంగా పూర్తిగా చెల్లించిన తర్వాత పెళ్లి కట్నం కానుకలిసి చేసిన తర్వాత సంవత్సరం నుండే అదనపు కట్నం కోసం ఇబ్బంది పెట్టిండు. ఇబ్బంది పెడితే నేను పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసుకున్నప్పుడు 4.5 లక్షలు ఇచ్చిన, కట్నం ఒప్పుకునే 10 లక్షలు అవి ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో తాపుకోసారి నాకు పైసలు కావాలి ఇంకా కావాలి అనేటువంటి దాన్ని ఇబ్బంది పెడతాడు. ఏమైనా మాట్లాడిద్దాం చేస్తాడు. నా బిడ్డ వెళ్ళిపోవడం జరిగింది అక్కడికి, వాళ్ళ ఇంటికి. ఈ రకంగా నా బిడ్డను తాపుకోసారి గ్రిప్లో పెట్టుకొని 13 ఏళ్ళు అవుతుంది. ఇక సంవత్సరం నుంచి పెళ్ళైన సంవత్సరం నుంచే ఇక చేసుకుంటా. ఎప్పుడైతే ఇల్లు కట్టిండో, ఇల్లు కట్టినాక 60 లక్షలు అప్పయింది. మీ అమ్మగారింటి కాడ భూమి జాగున్నది, అమ్ముకొని రాపోయి కట్టాలి అని ఇబ్బంది పెట్టుకుంటా దాన్ని కొట్టడం చేయడం ఇది చేస్తా అంటే ఇది ఏంది అనేటువంటి దాన్ని నేను అప్పుడప్పుడు మందలిద్దామని పెద్ద మనుషుల సమక్షం అయితే మాట్లాడుతూ ఉన్నాడు. పంచాయతీ మాజీ ఎంపీ గారి దగ్గర ఫిర్యాదు అయిన తర్వాత కూడా మళ్ళీ నేను మాట్లాడలేదు చేసేది లేదన్నాడు. రాలేదు. ఓసారి మందు తాగింది, తాగి రోహిణి హాస్పిటల్లో ఏదైంది, అడ్మిట్ అయినాక పోయింది. ఇంటికి తీసుకుపోయింది, మంచిగానే ఉన్నది. తర్వాత ఇది ఎందుకు తాగింది, ఇట్లా మందు ఎందుకు తాగిందని నేను పోయి పెద్ద మనుషులు ఫిర్యాదు అడిగితే మాట్లాడితే ఎనీ టైం ఎక్కడైనా కూర్చుంటా చేస్తా మాట్లాడుతా అన్నాడు. మాట్లాడలేదు, తప్పించుకున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో ఈ మొన్న రాత్రి ఏమో దాన్ని దెబ్బలు విపరీతంగా కొట్టి ఇక వాణిని కత్తదని ఏం చేసిండు, తీసి ఉరిపెట్టిండు. దెబ్బలు విపరీతంగా ఇప్పుడు కూడా శవాలను చూస్తే కనబడతాయి. వానికి తగిన పనిష్మెంట్ కావాలి, ఇంకొకరికి గుణపాఠం కావాలి. అసలు మీ అల్లుడు ఏం చేస్తాడు? అది పోలీస్ డిపార్ట్మెంట్ వాని అయ్యాది వచ్చింది నౌకర్ వానికి, అది సీనియర్ అసిస్టెంట్, ఇది హెడ్ క్వార్టర్లో. ఇది ఎప్పటికీ మెంటల్ వాడు టార్చర్ పెడతాడు. ఒక్కనాడు కూడా దాన్ని నిమ్మలం ఉంచలేదు. మా ఇంటికి ఒక్కనాడు వచ్చినా కూడా నిమ్మలం ఉంచలేదు. అంటే పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం వచ్చిందా, పెళ్లి కాక ముందుకు ఉద్యోగం వచ్చింది? అంతేకాదు ముందే వచ్చింది. నౌకరు ఉన్నది దానికి ఇచ్చిన, అంతే తప్ప నేను నా బిడ్డ బీ ఫార్మసీ చేసింది. వాడు 10th ఫెయిల్ అయ్యిండో మరి ఇంటర్మీడియట్ ఏం చదివినో వాడు తెలియదు. వానికి అంతా పరిజ్ఞానం లేని వ్యక్తి. వాళ్ళ నాయన చచ్చిపోయిన జాబ్ వచ్చింది. ఇది పరిస్థితి. మంచిగా చదువుకుంటారు అనుకున్నా. ఓకే, ఇప్పుడు మరి కట్నం కోసం అని చెప్పి పెద్ద మనుషుల గురించి అంటున్నారు కదా. గత కొద్ది సంవత్సరాల క్రితం కూడా 4.5 లక్షలు కూడా అదనపు కట్నం ఇచ్చిందని చెప్పి అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఇది అంతా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతున్నప్పుడు కూడా మరి పెద్ద మనుషులు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? మరి ఆ అబ్బాయికి అదనపు కట్నం ఎందుకు తీసుకుంటారని చెప్పి ఎవరు అడగలేదా? మీ అమ్మాయి బతుకుతుంది కదా, కదా, పిల్లలు ఉన్నాయి కదా, బతుకురా ఇయ్యరాదా, నీ బిడ్డే కదా, నీకు ఉన్నది కదా, సరే ఎంతో కొంత ఇయ్యి అనేది దాంట్లో ఇప్పించిన పెద్ద మనుషులు కూడా ఇవ్వమన్నారు. నాకు కూడా నేను కూడా ఇచ్చిన. అయితే బిడ్డ మంచిగా ఉండాలని ఇచ్చిన. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు, 2 బిడ్డలు. ఇప్పుడు కృష్ణవేణితో పాటు ఇంకో కొడుకు. మీ కొడుకు ఏం చేస్తాడు? హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. ఏం జాబ్ చేస్తాడు? అది బ్యాంకుల్లో దాంట్లో చేస్తాడు. ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి భూమి అమ్ముకొని డబ్బులు తీయ అని చెప్పి అంటున్నారు కదా. మీకు ఉన్నటువంటి వ్యవసాయం ఎంత ఉండే? 10-12 ఎకరాలు ఉన్నది ఇప్పటికి ఉన్నది. దాన్ని పాలు పంచుకొని ఇట్లా రావాలని చెప్పి అదనపు కట్నం కోసం వేధింపులు అదే రకంగా మీ అవ్వగారి ఇంటికాడ ఆస్తున్నది తీసుకొని రా, నువ్వు తెస్తే పొడుతుంది అనేటువంటి దాన్ని వేధింపు చేస్తాను. ఇక్కడ తన కొడుకు అలాగే 2 కూతుళ్ళు ఉన్నారు. 2 పెళ్లిళ్ళు చేశాడు. ఇక్కడ ఆ కొడుకు పెళ్లి కూడా అయిపోయింది. అంటే 3 పిల్లలు చేసి సంతోషంగా ఉందాం అనుకున్నటువంటి టైంలో పెద్ద కూతురునైనటువంటి కృష్ణవేణి తను ఇక్కడ విగత జీవిగా మారడాన్ని కూడా తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. చిన్న కూతురా? ఈమె చిన్నమేనా?
ఓకే. చిన్న కూతురు కృష్ణవేణి కూడా తను విగతజీవిగా మారిపోయింది. ప్రస్తుతానికైతే ఇక్కడ తనకు న్యాయం చేయాలని చెప్పి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లారు. కాకపోతే పెద్ద మనుషులు కూడా తన కూతురే బాగుంటుందని చెప్పి నచ్చజెప్పడంతో మరో 4.5 లక్షలు అదనపు కట్నం ఇచ్చారు. తర్వాత ఇంటి దగ్గర ఇంటి నిర్మాణం జరుగుతుంది స్నేహానగర్‌లో. అక్కడ ఇంటి నిర్మాణం కోసం మరింత డబ్బులు తేవాలని చెప్పి అంటే పెళ్ళైన నెక్స్ట్ ఇయర్ నుండే కొంత టార్చర్ పెట్టినట్టుగా తెలుస్తుంది. తను మాత్రం ఇక్కడ అనేక ఇబ్బందులు పెట్టడంతో ఇదివరకు కూడా ఒకసారి మందు అంటే విష ప్రయోగం అంటే తను విషం తాగి ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో రోహిణి హాస్పిటల్లో చికిత్స పొందింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ పెద్ద మనుషుల సమక్షంలో వెళ్ళి తర్వాత మళ్ళీ తనే ఇంటికి వెళ్ళింది భర్త దగ్గరికి. కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పుడు ఏదో ఒక టార్చర్ అనుభవిస్తూనే ఉంటుందని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి కృష్ణవేణి తల్లి మనతో ఉంది. ఒక్కసారి తనతో మనం మాట్లాడదాం. అమ్మ, ఇప్పటివరకు అయితే దాదాపు పిల్లలు బాగుండాలని చెప్పి మీరు వారి కోసం అన్ని కష్టాలు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంత దారుణంగా అంటే తన కూతురు చనిపోవడం వల్ల ఇక ప్రతి ఒక్కరికి ఒక బాధ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి మీకు ఎప్పుడన్నా చెప్పిందా మీ కూతురు? నేను పోకముందే ఒకసారి ఊరేసుకున్నది. కాదు ఎప్పుడైనా చెప్పిందా? చెప్పలే, ఎప్పుడు చెప్పలే. అంతకుముందు జూన్ నెలలో ఒకసారి ఊరేసుకున్నది. ఏంది బిడ్డ ఇక్కడేమో ఒక ఆట ఉన్నదంటే నేను ఊరేసుకున్నా అన్నది. మరి ఎవరైనా పెట్టిండ్లా? ఎవరు పెట్టలే, నేనే వేసుకున్నా అన్నది. ముడి ఊసిపోయింది అన్నది, చీర కింద పడ్డది అన్నది. అవన్నీ అయినాయి. అయినాక మళ్ళీ ఇంకోసారి చచ్చిపోతాను అది చెప్పింది. అయితే మళ్ళీ నేను ఒకసారి హాస్పిటల్ వాళ్ళ ఇంటికి పోతే డబ్బులు పట్టుకొని పోయిన హాస్పిటల్ తీసుకుపోతున్నాను. పోతే అదే రోజు సాయంత్రం అర్పిక తాగి అదే రోజు హాస్పిటల్కు తీసుకుపోయినాం. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఇట్లా అనిపోయింది? వస్తలేదు ఇప్పుడు మా ఇంటికి. ఎన్ని రోజులు అవుతుందో రాక? జూన్ జూలై కాంచి వస్తలేదు ఇక మా ఇంటికి. అంటే 2 నెలల వ్యవధిలోనే ఇక్కడ అంటే 2 నెలల క్రితమే తను ఊరి వేసుకున్నది. ఇది మన ఆర్పిక తాగింది, ఇవన్నీ చేసుకున్నది. అంటే ఎందుకు తాగింది, ఎందుకు ఊరి వేసుకుంది, మరి కారణం ఏందనుకుంటున్నారు? ఆయన ఇబ్బంది వల్లనే అట్లా చేసుకున్నది. ఆమె ఎందుకు చెప్పు బిడ్డ అంటే నేను చెప్పానన్నది. నేను చావాలి సావాలన్న ముచ్చటే. ఏదైనా తల్లికి కానీ సోదరులకు కానీ చెప్తా ఉంటారు కదా. తాగినప్పుడు కూడా నేను ఏమంది బిడ్డ, నేను ఏమని బాధించి చెప్పు అంటే ఏం లేదు, నేను చచ్చిపోవాలి అది మళ్ళీ అట్లా పోను. నీ దగ్గర 2 ఎకరాల భూమి ఉన్నది, ఆ భూమి నాకు కావాలి అని. అంటే భూమి కోసమే టార్చర్ పెడుతుంటే భూమి అమ్ముకొని పట్టుకరా, మన బాకీలన్నీ తీరుతాయి. అంటే వాళ్ళకి ఏమైనా అప్పులు ఉన్నాయో ఏమైనా చెప్పిందా? అప్పులు ఉన్నాయి. ఇల్లు కట్టుకున్నారు, 3 ఫ్లోర్లు ఇల్లు కట్టిండ్లు, అది గిలాబ్ చేసిండ్లు, పుట్టి పెట్టిండ్లు, పాలిసి బండి వేసిండ్లు. ఆ ఇల్లు కట్టింది కూడా మమ్మల్ని రమ్మనిలే, ముగ్గు వచ్చిన రోజు రమ్మనిలే, ఇది దర్వాజలు పట్టినట్టు రమ్మని, ఒక ఇళ్ళకి వచ్చిన రోజే రమ్మని అన్నారు అంతే. అంటే ఇప్పుడు ఆయన టార్చర్ పెట్టి ఏమైనా శారీరకంగా కొట్టేవాడా అట్లా? అంతకుముందు కొట్టకపోయేది. ఇప్పుడు ఈ ఇల్లు ఏమంటా కట్టినా ఇల్లు కట్టిన కాంచే ఇక ఇబ్బంది పెట్టుడు దాన్ని. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు తను మాత్రం ఇప్పుడు చూస్తుంటే ఇదివరకు కూడా గతంలో దెబ్బలు ఇట్లా ఏమన్నా శారీరకంగా హింసించేవాడా? అప్పుడు ఉన్నాయి, మామూలు కొట్టేది. చెంపంకెళ్ళి అట్టిట్లో కొట్టిండు బాబా అని నాకు చెప్పేది. చెంపంకెళ్ళి కొట్టిండు, ఎండలో కొట్టిండు అని చెప్పేది నాకు. కొట్టేది, అప్పుడప్పుడు కొట్టేది, కానీ ఇంత పెద్ద కాదు. కుటుంబ సభ్యులు కూడా మరికొంతమంది, ఎందుకంటే ఏదున్నా సరే వాళ్ళ సోదరి కూడా ఉంది. తను మాత్రం అంటే కొన్ని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ తల్లిదండ్రులకు అలాగే కుటుంబ సభ్యులకే చెప్పుకుంటారు. ఒక్కసారి వాళ్ళ అక్కయ్య మనతో ఉన్న ఒకసారి కనుక్కుందాం. నమస్తే అండి. ఇప్పటి వరకు మీ సోదరి మీకు ఏమైనా చెప్పేదా ఇట్లా టార్చర్ ఉందని చెప్పి, గొడవ అని చెప్పి? కారణం ఏందనుకుంటున్నారు? ఫస్ట్ ఆమె దగ్గరనైతే ఫోన్ లేదు, మా ఇద్దరు కాంటాక్ట్ లేదు అంతే. ఎవరైనా చెప్పిన ముచ్చట్ల ద్వారానే తప్ప ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మేము పోవడం కూడా కాదు. మొన్న హాస్పిటల్ ఉన్నదంటే 1 మంత్ బ్యాక్ పోయినాం అంతే. మాకేం తెలియదు సార్. ఆమె కాంటాక్ట్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు. ఆమె ఎప్పుడన్నా ఫోన్ చేయాలనిపిస్తే వాళ్ళ అత్త దాంట్లోకి వెళ్ళి ఫోన్ చేసేది అంతే. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు అతను ఎప్పుడు మిమ్మల్ని ఏమైనా టార్చర్ పెడుతున్నాడు, మీకు ఏ విషయం తెలియలేదా? చెప్పలేదు సార్, చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. టార్చర్ పెడతానని అసలు చెప్పలేదు. నీకేమన్నా ఇబ్బంది ఉన్నదా అనని కూడా అడిగిన వాళ్ళం కాదు. ఇబ్బంది ఉంటే వస్తుంది కదా అని మేము అనుకున్నాం అంతే. మరి ఒకసారి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కడుతున్నప్పటి నుండే కొంత ఆర్థిక ఇబ్బందుల మీద అదనపు కట్నం కోసమే రమ్మని చెప్పానని చెప్పి మీ అమ్మ నాన్న చెప్తున్నారు. అసలు ఫోన్ కాంటాక్ట్ లేకుండా ఎప్పుడు అంటే పండుగలకు పబ్బాలకు కూడా మీరు కలుసుకునేటువంటి వాళ్ళు కదా మీ చెల్లి వాళ్ళు? యాక్చువల్లీ అసలు 10 years 8 years అవుతుంది. నేను మా అమ్మ వాళ్ళతో కాంటాక్ట్ లేను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేదాన్ని కాదు. ఏదైనా అకేషన్స్ అయితేనే పోయేదాన్ని. అదైనా వాళ్ళు పిలిస్తే ఒక్కొక్కసారి పిలిచేది, ఒక్కొక్కసారి పోయేది అంతే. అంతకు మించి తెలియదు అంతే. అంటే ఇప్పుడు మీకు కుటుంబానికి సంబంధించినట్టు చూసినట్టయితే ఇప్పుడు కట్నం విషయంలోనే ఎక్కువ కొద్దిగా తారతమ్యం కనిపిస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు ఈ కట్నం విషయంలోనే ఎక్కువగా తారతమ్యం కనిపిస్తుంది. ఇప్పుడు మరి 10 లక్షలు కట్నం ఇచ్చి 14 లక్షలు అనేసరికి మళ్ళీ 2 ఎకరాల భూమి అమ్ముకొని అంటే తను పాలు పంచుకోవాలని చెప్పి ఏమైనా చెప్పారా మీ మరిది గారికి ఇట్లా ఏమన్నా? అయితే ఏం చెప్పలేదు. నేనే ఉండి దానికి ఆడపిల్ల ఉన్నది కదా అమ్మ. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండి మా అమ్మ 2 ఎకరాలు తీసుకొచ్చుకుంటే ఇవాళ రేపు బిడ్డలు మంచిగా ఉండాలంత ఏ తల్లిదండ్రులకు ఉండదు. ఆ ఉద్దేశంతో చెల్లెకి ఆడపిల్ల ఉన్నది కదా, సరే ఇల్లు కట్టుకున్నారు, ఏమైనా అప్పులు కావచ్చు, అమ్మ మీకు ఉన్నది కదా, అన్న ఒక్కడే కదా, అన్నకు ఒక కొడుకే కదా, అన్న బ్రతుకుతాడు కదా, జాబ్ ఉన్నది కదా, చెల్లెకు ఇవ్వండి అని చెప్పిన అంతే. ఇప్పుడు దీని వెనుక ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఆరోపిస్తుంది ఏంటంటే ఇప్పుడు అదే కొట్టి ఉరేసి చంపినని చెప్పి అంటున్నారు. మీకేమనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే? ఇప్పుడు ఆ సిచ్యువేషన్ చూస్తే అట్లనే అనిపిస్తాను సార్. అంటే ఆమె బాగా బ్రైట్గా ఉంటుంది, ఇట్లా ఇటు సైడ్ బ్లాక్ అయిపోయింది, ఇక్కడ బ్లాక్ అయిపోయింది. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆమె చంపి వేయకుంటే తన భర్త అనేటోడు ఖచ్చితంగా ఇక్కడ ఉండు కదా. తన భర్త కాకుండా పిల్లలు అత్తో ఎవరైనా ఒకరైతే ఉంటారు కదా. ఒక్కరు కూడా పొద్దుట నుండి ఇప్పటి వరకు, పొద్దున నేను 8 గంటల వరకు 8 గంటల వరకు నాన్న వాళ్ళు వచ్చి 9 గంటల వరకు నేను వచ్చిన, అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ తరపు బంధువులు ఎవరు ఇక్కడికి రాలేదు. అంటే చంపివేయబడ్డది కాకుంటే ఆమె సూసైడ్ చేసుకున్నది అంటారా మీరు? మేమన్నాం కదమ్మా, మీరు చెప్తేనే కదా మాకు ఏదైనా తెలిసేది. అదే సూసైడ్ చేసుకోలేదా? అస్సలు సూసైడ్ అనేది కానే కాదు, చంపి ఊరేషిన్లు అని అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అదే ముచ్చట చెప్తారు. అది చూసినా కూడా అంతే కనపడుతుంది. కొడితే అంతా బ్లాక్ అయిపోయింది, ఇక్కడికి కూడా అట్నే అయింది. ఓకే, ఇప్పుడు ఇలా వాళ్ళ భర్త పాత్రనే ఉంది అనుకుంటున్నా, వాళ్ళ అత్త మామలకి ఇట్లా ఇంకెవరైనా ఇందులో? వాళ్ళ మామయ్య లేడు, వాళ్ళ అత్త కూడా 70 అట్లా ఉంటుంది, చెప్పలేము. కాకుంటే వాళ్ళ అత్తకు ఇది ఉంటుంది కదా కామన్గా ప్రతి ఇంట్లో, దానికి మనమేం మాట్లాడలేము. అత్త ఇది అది అనడం అదొకటి ఇదొకటి అంతే, చిన్నవి పట్టించుకోవద్దు అంతే. ఇక మరి ఇప్పుడు మీరు ఇంత జరుగుతున్నప్పుడు మీ చెల్లె చనిపోయింది, ఇప్పుడు పిల్లలు కూడా తల్లి లేని పిల్లలు అయిపోయారు, మరి వాళ్ళకి ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నాండి? ఇప్పుడు ఆయనకి ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయో నాకైతే తెలియదు, మా నాన్న వాళ్ళకి తెలుసుకోవచ్చు. ఆ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా షూరిటీ పెట్టాల్సిందే. పిల్లల్ని ఇప్పుడు మన అమ్మ నాన్న కూడా 60-70 వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఏం చేస్తారన్న నమ్మకం అయితే లేదు. మా అన్న జాబ్ పర్పస్లో హైదరాబాద్లో ఉంటాడు, వాడు కూడా తీసుకుపోయి చేస్తాడు అన్న అదైతే లేదు. నా పిల్లలు నాకున్నారు, నా వ్యవస్థ నాకున్నది. ఇప్పుడు ఒక కుటుంబం మీద వచ్చి అంటే అది ఎప్పుడో ఆలనా పాలన అంటే చూస్తాం, కానీ ఎప్పటికీ అంటే మన వల్ల కాని పని అది. కాబట్టి సరే, తన తండ్రిలో ఏమున్నదో అది తప్పకుండా పిల్లలకు మాత్రం చెందాలి. అంటే ఇప్పుడు తండ్రి చెందాలంటారు, మరి పిల్లల్ని నేను చూసుకుంటా అని చెప్తే పిల్లల్ని మరి తండ్రికి అప్పయ్యే పరిస్థితి ఉందంటారా? ఎందుకు? మా అమ్మ నాన్న ఇష్టం, అది నేనేం మాట్లాడలేను కదా. సరే ఇప్పుడు పిల్లల్ని అంటే ఫైనాన్షియల్గా కూడా మేము కూడా ఫిట్గా ఉండాలి కదా. పిల్లల్ని తెచ్చుకోవాలంటే నేను కూడా ఫైనాన్షియల్గా ఫిట్గా ఉండాలి. ఈ రోజులల్లో అది అసాధ్యం. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే తను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందని చెప్తున్నారు కదా, మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక్కసారి కానీ కేసు కానీ పెట్టడం ఇటువంటి ఏం జరగలేదా? అది మా నాన్న మా అమ్మ, అది మా అన్న వాళ్ళు చూసుకోవాల్సిన పని, అది మేము చేయాల్సిన పని అయితే కాదు. ఇప్పుడు తను ఎట్లనో ఒక ఇస్తే పోయిందో నేను కూడా అట్లా పోయినా, నేను నా భర్త ప్రమేయం ఏం చేసుకుంటే తనకి నీకేమున్నది అనే కాడికి వస్తుంది. ఇలాంటి రోజులు అట్లనే ఉన్నాయి. అట్లాంటప్పుడు మేము అందుకనే ఇన్వాల్వ్ కాలేదు ఎప్పుడు, నేను కానీ నా భర్త కానీ ఇన్వాల్వ్ కాలేదు అంతే. ఇప్పుడు మీ 13 ఏళ్ల క్రితం మీ చెల్లి పెళ్ళి అయిపోయింది కదా, మీ చెల్లి అయితే అప్పటి నుండి మీకు కుటుంబ సంబంధాలు ఎట్లా ఉండేవి? తను ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉన్నట్టు మీ అమ్మకు కానీ నాన్నకు కానీ మీకు కానీ ఏమన్నా ఎప్పుడైనా చెప్పింది అట్లా మామూలుగా ఈ మధ్య కాలంలో కాకుండా? ఒక్కటి అయితే మా చెల్లె పెళ్ళి అయినా కాంచి కూడా యాక్చువల్గా నాకు మా చెల్లెతోని సంబంధం లేదు, అమ్మ నాన్న వాళ్ళతో కూడా లేదు. అది ఎట్లున్నది ఏంది అనేది నాకు తెలియదు, వాళ్ళు ఏదైనా ముచ్చట చెప్తానే నాకు తెలిసేది అంతే. నేను కూడా అంత పట్టించుకో. కారణం ఏంది? చెల్లె అంటే మామూలు అక్క ఒక తోడ పుట్టిన వాళ్ళకి కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, అక్క మంచిగా చెల్లె మంచిగా అని చెప్పి అనుకుంటారు కదా, మీకు ఎందుకు అంటే అటు నుంచి మీకు సఖ్యత లేకపోయినా పిల్ల అబ్బాయి తరపు నుండి? ఆమె దగ్గర ఫోన్ ఉండకపోయేది ఫస్ట్ ప్లేస్. తన భర్త ఎక్కడికి పంపేటోడు కాదు. అక్క ఇంటికి పో, సరే అక్కతోని సంబంధం ఇట్లా ఉండాలి, రాకట్లు పోకట్లు మాకు లేవు. ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది నేను వాళ్ళ ఇంట్లో ఏ రోజు కూడా పోయింది లేదు, ఏ రోజు కూడా నా పిల్లల్ని తీసుకుపోయి నేను ఉన్నది లేదు, ఆ మధ్య నా ఇంట్లో ఉన్నది లేదు అంతే. ఇవాళ రేపు మామూలుగా రిక్షా దొక్కే దగ్గరైనా ఫోన్లు ఉంటాయి ప్రతి ఒక్క ఇంటికి, ఎందుకంటే భర్త దగ్గర ఒక ఫోన్, ఎందుకంటే పిల్లల కోసమైనా ఒక కమ్యూనికేషన్ కోసమైనా ఫోన్ ఉంచాల్సింది. మరి ఫోన్ ఎందుకు లేదమ్మా ఇన్ని రోజుల నుండి ఆమెకు? ఇప్పుడు ఒకటి సార్, మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నమ్మకం మీదనే పెళ్ళిళ్ళు ఆధారపడి ఉంటాయి. భార్య అంటే భర్తకు నమ్మకం ఉండాలి, భర్త అంటే భార్యకు నమ్మకం ఉండాలి. ఫోన్ చేతులు ఉన్నంత మాత్రాన ఆడది తప్పు చేస్తుంది అనుకుంటే ఈ లోకంలో 100 సంబంధాలు కాదు, అసలు 100 పెళ్ళిళ్ళు కూడా అది ఉండదు. అట్లాంటప్పుడు ఆయనకు నమ్మకం లేకనా లేకుంటే ఆయనకు అనుమానమా తెలియదు సార్ అంతే.
ఇక్కడ గమనించాల్సిన వాళ్ళ బంధువులతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ రోజులలో ఒక ఆడపిల్ల ఇంటికి ఇచ్చినామంటే వాళ్ళ మనవన్లు పిల్లలతో కూడా ఎంతో ఆనందంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ అంటే అకారణంగా ఇక్కడ తన అదనపు కట్నం అని చెప్పి ఇక్కడ వేధిస్తుందని చెప్పారు. మెడ మీద గాయాలంటున్నారు. అలాగే గొంతుకు ఉరిబిగించింది అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డెడ్ బాడీ చూసిన తర్వాత కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటారు. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి. బాడీని చూడండి మీరు, చూస్తే అర్థం అవుతుంది. మీకు ఏమనిపించిందమ్మా? మీరు మాకు అదే దెబ్బలే అనిపిస్తాను, ఇదంతా కమిలింది ముఖం ఇట్లా. అంతే చూసినాం, బయటకు వచ్చినాం. మరి మనం వచ్చేటరకు ఆయన పిల్లలు, ఆయన అమ్మో ఎవరన్నా నీడు ఉండాలి కదా. అప్పటికిప్పటికి వాళ్ళు ఒక మనిషి కూడా కనపడలే, వాళ్ళ బంధువులే లేరు, రాలే. పోయినా కూడా ఎక్కడ దొరుకుతలేడు. అంతే. అంటే ఇప్పుడు పరారులు ఉన్నాడు, ఆయన పరారులోనే ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా పరారులోనే ఉన్నాడా? పరారులోనే ఉన్నాడు, రాలే. ఇప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఎవరు టచ్ లో రాలేదు ఇప్పటివరకు? నాకు ఎవరు టచ్ కాలే. ఇంతవరకు తన తరపున బంధువులు అనే ఒక్కరు కూడా ఇక్కడ ముందు లేరు. ఇప్పుడు తన పిల్లల్ని ఎక్కడ ఉంచిండ్రు? కనీసం తల్లినన్నా చూసుకోవాలన్నా చూసుకోవద్దా? పిల్లలు కూడా రాలేదు, ఇక్కడికి కూడా రాలేదు. మేము పొద్దున ఇప్పుడు నాన్న వాళ్ళు 7 గంటల వరకు వచ్చిళ్ళు. అప్పటి నుండి ఇప్పటి వరకు పిల్లలు లేరు, ఎవరు లేరు. తన తరపు బంధువులు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు ఇన్నేళ్ళు సాది పెళ్లి చేసి ఇంత చేసినప్పుడు ఒక అనాథ శవం లాగా మా చెల్లెను తీసుకొచ్చి అక్కడ పడేసిపోవడానికి కారణం ఏంది? ఆయన రాలేదట. ఎవరో ముసలాయన పొద్దున ఉండి చూసి చెప్పిళ్ళు మాకు. ఎవరో అతను చెప్పిండు కదా, ఇక్కడ ఉండి ఆయన నిన్న సాయంత్రం ఉన్నట్టున్నది, వాళ్ళ బాడీ ఇట్లా రావచ్చు. నిన్న సాయంత్రం ఆయన ఉండి చెప్పిండు కదా, అమ్మ ఎవరో ఒక 2 తీసుకొచ్చిళ్ళు, లోపల తోలిపోయిళ్ళు అని చెప్పిళ్ళు. మరి ఎందుకు ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుండా? అంటే ఇప్పుడు తను చనిపోయిన తర్వాత ఎంజిఎం తీసుకొచ్చారా, లేకపోతే గాయాలైపోయి ఇబ్బందిగా ఉన్నప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారా ఇక్కడికి? వాళ్ళు అనేది ఏంటంటే ప్రాణం ఉన్నదని అంటారు. మనము ఉరి వేసినాక ఖచ్చితంగా ఒక ఫోటోనైనా తీస్తారు. పోలీసులు వచ్చేదాకా ఉరి ఇప్పరు, ఇది రూలు. అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తానా, అది ఒక రూల్ ఉంటుంది. మరి అప్పుడు ఫోటో అన్న తీయలేదు. సరే ఉరి పెట్టుకొని చనిపోయిందే అనుకుందాం. మరి తీసుకొచ్చినవి నువ్వు మరి ఉరి పెట్టుకొని చనిపోయింది, మరి నాకు సంబంధం లేదు, ఆమె నిద్ర లేచి చనిపోయిందని నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా. నువ్వు ఒక అనాథ శవంలాగా పడేసిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత ఉంటుంది బాధ? ఆ కుటుంబంలో పరిస్థితి ఎట్లుంటుంది, బాధ అనేది ఎట్లుంటుంది చెప్పండి. ఉరికి పెడితే ఇక్కడికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది కదా. మరి ఉరి పెట్టుకొని చనిపోయింది నీ బిడ్డ అని మా తల్లికి తండ్రికి అయినా చెప్పచ్చు కదా. చెప్పలేదు, అట్లా కూడా చెప్పలేదు, ఇట్లా కూడా చెప్పలేదు. ఆకాశరామన్ అన్నట్టు ఎవరో ఫోన్ చేసి చెప్తే నాన్నకు తెలిసింది. నాన్న తర్వాత ఎవరో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకు తెలిసింది. ఇప్పుడు స్నేహనగర్లోనే వాళ్ళు ఉంటుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు స్నేహనగర్లోనే ఉంటాలని తెలుసు నాకు, వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలియదు, అంతే. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇప్పుడు లేరని చెప్పి అంటున్నారు కదా, మరి పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటారు మీ? ఇప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్లు ఉన్నారని అన్నారు. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇవాళ దహన సంస్కారాలు అయ్యేది ఉండే. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిండ్రు, దరఖాస్తు తీసుకోలేదట. మా అమ్మ మా నాన్న దరఖాస్తు ఇస్తే తీసుకోలేదట. మరణ వాగ్మూలం రాసింది అంటే మరణ వాగ్మూలం రాసినాక మరి నువ్వు కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక తల్లికి కడుపుకోతున్నది, నిన్న ఒక 2 దెబ్బలు కొడితే వచ్చేదేమున్నది? ఆ కోపం పోయేదాకా కొడతారు, తర్వాత కొడతారా? మరి నాకు సంబంధం లేదు, మరి నాకు తెలియకుండా ఇట్లా జరిగిపోయింది, నీ బిడ్డ పరిస్థితి ఇట్లున్నది, మరి నువ్వు తీసుకుపోవని అంటే ఎట్లుండును? అది ఇప్పుడు మరణ వాంగ్మూలము ఏమని రాసిందని దాంట్లో మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఏం రాసిందని అన్నారు? ఆయనకు ఫేవర్గానే రాసుకున్నారు, వాళ్ళ భర్తకు ఫేవర్గానే ఉన్నది అది, అంతే. ఇక అది అంటే మీ చెల్లి రైటింగ్ అయినా చూసారా మీరు? రైటింగ్ కాదు, అది రాదు. లాస్ట్కు సైన్ పెట్టింది, కొంచెం డౌట్గా ఉన్నది. కానీ ఇప్పుడే కాదు, ఇంట్లోనైనా ఎక్కడైనా బుక్స్ దొరుకుతాయి ఖచ్చితంగా. అది మా చెల్లె ఫార్మసీ చేసిన వాళ్ళ రైటింగ్ అయితే అట్లా ఉండదు సార్, అదైతే దాని రైటింగ్ కాదు. లెటర్ ఎవరి దగ్గర ఉందా? పోలీసుల దగ్గర ఉందా? పోలీసుల దగ్గర. సెల్లులో కూడా ఉన్నది, సెల్లులో పెట్టిండ్రు. ఒకసారి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చనిపోయే ముందు తను ఒక పోలీసులు మాత్రం ఆరోపిస్తుంది ఏంటంటే తన మరణ వాంగ్మూలం కూడా దాంట్లో ఉందని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరిగింది ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వాళ్ళ తండ్రితోటి మనం మాట్లాడదాం. ఎందుకంటే తను ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సోదరు చనిపోవడం వల్ల కూడా అసలు చనిపోయలేదు, తను చనిపోయేంత పెరిగిది కాదన్నటువంటి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలు కూడా దీనిపై రేకెత్తుతున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు కూడా కొంత కంప్లైంట్ తీసుకోకపోవడం లేదన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు తీసుకున్నారా లేదా, ఏం జరిగింది ఒకసారి వాళ్ళ తండ్రితో మాట్లాడదాం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు కంప్లైంట్ తీసుకున్నారండి? మొదలు తీసుకోలేదు, 4 గంటలు వేసిండు. కంప్లైంట్ ఇట్లా కాదు, అందులోకి ఇంత కొంత దిద్ది కొంత కొట్టేయాలన్నారు. లేదు నాకు ఉన్నటువంటి నేను చూసింది ఇస్తానంటే తీసుకోలేదు. తర్వాత మళ్ళీ దాన్ని సవరణ చేసి రాసిస్తే 4 గంటలకు తీసుకున్నారు. 4 గంటలు పట్టింది పోలీస్ స్టేషన్. ఇది ఇప్పుడు మీ కూతురు సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఇక్కడ మరణ వాంగ్మూలం రాసినట్టు పోలీసులు చెప్తున్నట. మరి మరణ వాంగ్మూలంలో అది మీ కూతురు రాసిందా, లేకపోతే ఆ లెటర్ ఎక్కడిది అసలు? అది డూబే, అది మాకు
నా బిడ్డ రాసింది కాదు, వాళ్ళు వేరే వాళ్ళతో రాయించి పెట్టిండ్రు. నా బిడ్డ రైటింగ్ కాదు, బిడ్డ రాయలేదు. ఎవరు రాసి పెట్టిన అంటారు? వాళ్ళు వాడే భర్తే, మా అల్లుడే రాయించి పెట్టి వానికి ఏది రాకుండా తప్పించుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి తప్పించుకోవడానికి నేను ఎట్లా దీన్ని వడగొట్టాలనే ఆలోచనతోనే వాడు చేసుకున్నాడు. అది పరిస్థితి. మరి పోలీస్ వాళ్ళు ఎందుకు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నారు? డిపార్ట్మెంట్ కదా, డిపార్ట్మెంట్ కాబట్టి కొద్దిగా ఆయన సేఫ్ సైడ్ చేయడానికి ప్రయత్నం చేయబోయిళ్ళు. ఇది మేము ఏది ఇచ్చినా తీసుకోవాలి, అది ఏదో పోస్ట్ మార్టం వెళ్ళిపోతుంది. నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడే 4 గంటలు అక్కడ కూర్చొని పెట్టింది. మీరు చూసినటువంటి మరణ వాంగ్మూలంలో ఏమని రాసిందండి? నేను ఇంకా మరణ వాంగ్మూలం ఎక్కడైతే కాదు. ఇప్పుడు తను చనిపోయే ముందు రాసిన లెటర్ ఉందని చెప్పి అంటున్నారు కదా, దాంట్లో ఏముందన్నారు మీకు తెలిసినది? నేను అలా ఏం చూడలేదు, చూపెట్టిల్లంటే నేను ఏం చదవలేదు. మరి చూపెట్టినప్పుడు చదవచ్చు కదా, మీకు క్లారిటీ వచ్చేది కదా. సార్ సరిగ్గా చూపెడతాడు, ఎస్ఐ గారు చూపెట్టలేదు, ఇట్లా చూపెట్టాడు తీసుకున్నాడు. నాకే నేనే చనిపోయినా అది ఇదంతా రాసిండు, మళ్ళీ వెనక మర్ర పెట్టిండు, సంతకం కాదు ఆ రైటింగ్ కాదు, మొత్తం ఇదంతా డూబు. వాడు ఇట్లా తప్పించుకోవడానికి చంపిండు. చంపినాక కేసు విధి రాకుండా ఏది మొత్తం వాడు ఎస్కేప్ కావడానికి తప్పించుకోవడానికి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, చేయడానికి ప్రయత్నం చేసి డిపార్ట్మెంట్ను అండగా పెట్టుకొని వాడు చేసే ప్రయత్నం ఇది. వానికి తగిన పనిష్మెంట్ కావాలి. ఇటువంటిది ఇంకో కుటుంబానికి రావద్దు, ఇటువంటి అమ్మాయికి ఇట్లా జరగద్దు. ఇప్పుడు మీరు దీన్ని ఆరోపిస్తున్న దాని ప్రకారం చూస్తున్నట్టయితే మరణ వాంగ్మూలము మీ బిడ్డ రైటింగ్ కాదని చెప్పి అంటున్నారు. మరి మీ పిల్లలు ప్రస్తుతానికి వాళ్ళ దగ్గరనే ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారా, పోలీస్ స్టేషన్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడికన్నా పారిపోయినారా? వాళ్ళు ఎక్కడికి పోయింది తెలియదు సార్, వాళ్ళ ఇంటికి పోతే తాళం పెట్టున్నది, పోలీస్ స్టేషన్ కాదు లేరు. వాళ్ళు ఎక్కడికి పోయింది తెలియదు, ఏమైంది తెలియదు. వాళ్ళు ఇక ఇక్కడికి రాకుండా ఎక్కడికో పోయిండ్రు. ఇక్కడ అనాథ శవంలోకి ఇక్కడ పడేసిపోయిన పొద్దున ఇది పరిస్థితి. అనాథ శవంలోకి ఇక్కడ పడేసిపోయిన్రు. మేము వచ్చారికి ఎవరు లేరు, శవాన్ని చూసినా బాధపడ్డా. ఇదంతా జరిగింది, వాడు కావాలని చంపిండు చేసిండు. వానికి తగిన పనిష్మెంట్ కావాలి. ఈ వరకట్న వేధింపులు, ఈ ఇంట్లో గృహహింస చేసేటువంటి వానికి వీంది ఒక గుణపడం కావాలి, సత్యనారాయణది ఒక గుణపడం కావాలి. ఓకే, ఇప్పటి వరకు ఒక్కరు కూడా మీ పిల్లలు రాలేదు, ఎందుకంటే తల్లి చనిపోయినాడు, పిల్లల్ని తీసుకొచ్చి రావాల్సి ఉంటుంది. కానీ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకురాకపోవడం ఎట్లా చూస్తున్నారు మరి దీన్ని? మేము వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చంపిళ్ళు, తీసుకురావద్దని తీసుకురాలేదు. వాళ్ళు ఏం చెప్తారో పిల్లలు కూడా చెప్తారు, మా తండ్రి చంపిండు, మా తండ్రి కొట్టిండు అనేది చెప్తారనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకురాలి. వాళ్ళు చెప్పగలుగుతారు. ఇది పరిస్థితి. అంటే పిల్లలు వస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంత వస్తుంది, కొంత రావచ్చు. భయపడి చెప్పకపోవచ్చు, కొంత చెప్తారు, ఎంతో కొంత చెప్తారు. కానీ వాళ్ళు పడుకున్నాక చంపిండా తెలియదు. అది కూడా ఆలోచింది. అంటే ఇప్పుడు పిల్లలు ఏమైనా మ్యానిపులేట్ చేసే విధంగా ఇక్కడికి వస్తే మళ్ళీ మిమ్మల్ని చూసి విషయం చెప్తారని చెప్పి వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు అనుకోవచ్చా? అదే జరిగింది. మమ్మల్ని చూసి కనుక అక్కడ జరిగింది చెప్పేటువంటి ప్రయత్నం ఉంటుంది అనే దాని వాళ్ళు ఎస్కేప్ అయింది. ఇది ఇప్పుడు ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు కదా. ఇప్పుడు మరి వాళ్ళ బంధువులు మీ వియ్యంకుడు చనిపోయాడు అంటున్నారు. మరి మీ వియ్యంకుడు చనిపోయారు, ఇప్పుడు మీ వియ్యంకురాలు ఉంటుంది కదా, ఇప్పుడు ఆమె దీన్ని ఏమన్నా మాట్లాడగలిగిందా? ఎప్పుడు మాట్లాడలేదు ఆమె. ఎప్పుడు వాళ్ళ మీకు ఎరక, మీ బిడ్డకి ఎరక, మీ అల్లుడికి ఎరక అనేది. ఆమె కూడా ఇంట్లోనే ఉంటుంది. ఆమె కూడా ఎప్పటికీ వేధింపులే. ఇప్పుడు మీ బిడ్డ దగ్గర కనీసం ఫోన్ కూడా లేకుండా ఉన్న ఇన్ని రోజుల నుంచి ఉన్నదని చెప్పాడు. ఎందుకట్లా? ఆయన అది ఒక రకమైన సైకోగాడు. ఫోన్ కానీ ఏది కానీ ఎంతమంది స్కూల్కి పోయేది, టీచింగ్ చేసేది, ఇంట్లో నుంచి బయటకు పోనిస్తలేడు. ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ఇవన్నీ చేసి నేను కొనిద్దామంటే కూడా ఇవి వద్దంటాడు. బీ ఫార్మసీ చేసి ఏదో నౌకరు ఉన్నది కానీ నేను ఇచ్చే అమ్మాయే కాదు, వానికి అనవసరంగా ఏదో రిలేషన్షిప్ కొంత కలిసి ఉన్నదని ఇచ్చిన. ఇది పరిస్థితి. ఇప్పుడు పోలీసులు దీని మీద ఫైనల్గా ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరు పోస్ట్ మార్టం దగ్గరికి వాళ్ళు అంటే వాళ్ళ భర్త కూడా తీసుకెళ్ళాలని చెప్పి అంటున్నారు ఇక్కడికి. మరి ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చింది తెలియదు. వాళ్ళంటే అంబులెన్స్ వాళ్ళు ఎవరో తీసుకొని వచ్చారు. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎవరు లేకుండా వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు? వాళ్ళంటే వాళ్ళు డిపార్ట్మెంట్ పంపినట్టున్నది. డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపినట్టున్నది అంతే. మరి దీని మీద ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా, ఎందుకంటే డెడ్ బాడీ తోటి కుటుంబ సభ్యులు ఇప్పుడు మీకు సమాచారం ఏంటంటే మీరనే తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళ బంధువులను తీసుకొచ్చి ఇక్కడ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి బంధువులు లేరు, మీ తరపు నుంచి బంధువులు లేరు. ఒక వేరే వెహికల్లో తీసుకొచ్చి ఇక్కడ అంటే చనిపోయినాక తీసుకొచ్చారా, లేకపోతే బతుకున్నప్పుడు ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారా? చచ్చిపోయిన రాత్రి చచ్చిపోయినాక ప్లానింగ్ చేసుకొని ఏది ఎట్లా చేయాలి ఏం కదా అనేది డిపార్ట్మెంట్ లెవెల్లో చూసుకొని తీసుకొచ్చి పడేసిపోయిన అంబులెన్స్ పిలిచాడు. అంబులెన్స్ వచ్చిందట. అంబులెన్స్లో అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయిందా ఫస్ట్, లేకపోతే డైరెక్ట్ మార్చుకే డైరెక్ట్ ఇలాగే ట్రీట్మెంట్ లేదు గిట్మెంట్ లేదు. ఆల్రెడీ ఎప్పుడో చనిపోయిన రాత్రి. చనిపోయిన తర్వాతనే వాళ్ళంతా ప్లానింగ్ చేసుకొని
చేసిండ్రు తీసుకొచ్చి ఇలా పడేసిపోయిండ్రు. సత్యనారాయణ రెడ్డి కృష్ణవేణి. ఓకే, ఇక్కడ ఈ మృతి పట్ల చాలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తర్వాత పోలీసులు కూడా సకాలంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా, అంటే తన కూతురు చనిపోయిందని చెప్పి ఆవేదనతో వెళ్తున్నప్పుడు ఆ కంప్లైంట్ కాపీ కూడా వీళ్ళు తీసుకోలేకపోయారని చెప్పి అంటున్నారు. దాని మీద సవరణలు చేయమని చెప్పి అంటున్నారు. మరి సవరణ ఏందనేది కూడా వాళ్లకు తనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఆ తర్వాత మాత్రం ఒక సూసైడ్ లెటర్ కూడా దొరికిందని చెప్పి అంటున్నారు. కానీ అందులో ఉన్నది కూడా తమ కూతురు లెటర్, తమ రైటింగ్ కాదని చెప్పి అంటున్నారు. తను B.Pharmacy చదువుకున్నది కాబట్టి ఆ చదువుకున్నటువంటి ఆమె రైటింగ్కి, ఎందుకంటే ఆమె నోట్స్ కొన్ని ఉన్నాయి, అవి చూస్తే ఆ రైటింగ్ ఈ రైటింగ్ కొంత తేడా తెలుస్తుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ కూడా డెడ్ బాడీ చనిపోయిన తర్వాత ఇటు తల్లిదండ్రుల సమక్షంలో కానీ, అలాగే అంటే తను ఒక మృతురాలి డెడ్ బాడీని తీసుకొచ్చే టైంకి ఇక్కడ MGMకి రావాలన్నా కానీ, లేకుండా ట్రీట్మెంట్ కానీ, లేకుండా మార్చురీకి రావాలన్నా కానీ బంధువుల తరపు నుంచి ఏ ఒక్కరైనా ఉండాలి. కానీ ఇటు తల్లిదండ్రుల తరపు నుంచి ఎవరు లేరు, అలాగే ఇటు అత్తమామ తరపు నుంచి కూడా ఎవరు లేరు. మరి ఎవరిని లేకుండా ఎవరు తీసుకొచ్చి ఇక్కడ డెడ్ బాడీ ఇక్కడ వేశారనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన అల్లుడే ఖచ్చితంగా చంపాడని చెప్పి ఇక్కడ ఆరోపిస్తున్నారు. తను మాత్రం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ హెడ్ క్వార్టర్లోనే తను ఒక రైటర్గా ఒక సీనియర్ అసిస్టెంట్గా కూడా పని చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక్కడ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళను సంరక్షించేటువంటి పని చేస్తున్నారని చెప్పి ఇక్కడ తను ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరైనా సరే బాధ్యత వహించాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇట్లా ఒక ఆడకూతురికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంత సమయం పాటించుకుంటూ న్యాయం వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మొత్తం ఒక ప్రీ ప్లాన్డ్గానే జరిగిందని చెప్పి ఇక్కడ వాళ్ళు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మాకు ఎవరో ఒక థర్డ్ పర్సన్ నుంచి మాకు చనిపోయారన్నటువంటి వార్త రావడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రులను చూడడానికి పిల్లలు కూడా ఇక్కడికి రాలేదు. ఆ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి? అసలు ఒక మ్యానిపులేట్ చేసేటువంటి విధంగా తను మర్డర్ చేసి పిల్లల్ని మనసు మార్చే విధంగా వాళ్ళను అక్కడ మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నటువంటి ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కన్న తల్లి చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి 11 సంవత్సరాలు అలాగే 9 సంవత్సరాల పిల్లల్ని ఇక్కడ తల్లి లేకుండా ఎలా ఉంచగలుగుతున్నారన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతానికి తల్లి చనిపోయిందన్న విషయం వాళ్ళకు తెలుసా, లేకపోతే తెలిసినా కానీ అక్కడనే ఉంచారన్నటువంటి ఒక బాధ కూడా ఇక్కడ కనిపిస్తుంది. పిల్లలకు తల్లి లేదన్నటువంటి విషయం తెలిస్తే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ తెలిసినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఆ డెడ్ బాడీని చూడడానికి కూడా రాకపోవడాన్ని కూడా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఇది ఎవరు రాకపోవడం అంటే తన భర్త తరపు నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేకపోవడాన్ని కూడా అనేక అనుమానాలు, అంటే కొట్టి చంపడం వల్లనే తను ఇక్కడ అంటే భయంగా ఉంటుందన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని తను ఇక్కడికి రాలేదన్నటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా పోలీసులు కేసు అయితే నమోదు చేసుకున్నారు. కానీ ఒక ట్రాన్స్పరెన్సీ ఉండి ఈ న్యాయంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత పోలీసులపై కూడా ఉంటుంది. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టును అనుసరించి కూడా వీళ్ళు నిర్ణయం తీసుకొని కఠిన శిక్ష ఎవరి తప్పు ఉంటే వాళ్ళకు వేయాలన్నటువంటి సూచనలు చేస్తున్నారు. ఇక్కడ తను చనిపోయింది సూసైడ్ అంటున్నారు. కానీ సూసైడ్ చేసుకుంటే ఒంటి మీద దెబ్బలు ఎలా ఉంటాయన్నటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా సరే పోలీసులు కొంత ఆ ట్రాన్స్పరెన్సీ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ బాధితులు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కృష్ణవేణి మృతి పట్ల తన సోదరుడు ఉన్నాడు. ఒకసారి తనతో మాట్లాడదాం, తను ఏం చెప్తారో చూద్దాం. అసలు ఏం జరిగింది బ్రదర్? ఇప్పటి వరకు ఏంటంటే ఈ 38 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక మహిళ చనిపోవడం అంటే ఒక కారణం, సివియర్ రీజన్ ఉంటుంది. అందులో 2 పిల్లలు ఉన్న తర్వాత కూడా చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. అసలు మీకున్నటువంటి ఆలోచనలు ఏంది? అసలు తను ఏందో అంటే ఇక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి పోలీసు వాళ్ళ దగ్గర లెటర్లు కనిపిస్తున్నాయి. మరి అసలు కారణం ఏందనుకుంటున్నారు? మీ చెల్లి మీకు ఏమైనా తన ఇబ్బందుల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా? ఇది ఒక ఏంటంటే చాలా విషయాలు ఇన్వాల్వ్ అయినాయి దీంట్లో. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్స్, నెక్స్ట్ వచ్చేసి తను ఎవరితోటి ఒక సొసైటల్ రిలేషన్షిప్, ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయకుండా కంట్రోల్ చేయడము, కమ్యూనికేషన్ కట్ చేయడం. ఫస్ట్ కమ్యూనికేషన్ కట్ చేసిండండి. మా వాళ్ళతోటి ఎవరితోటి లేదు, ఏ పెళ్ళిళ్ళకి రావడం, ఎక్కడికి రావడం లేదు, ఏం లేదు. తను సరే తనన్న ఎటన్నా బయటికి తీసుకెళ్తున్నాడు, ఎటన్నా తీర్థయాత్రలని కానీ ఏదన్నా ఎటువంటిది లేదు. పెళ్ళైన ఒక రకంగా మేము ఇచ్చిన రోజు నుంచి బాధపడుతూనే ఉన్నాము. సరే ఇక కానీ ఎక్కడ చదువుకునేదంటే సరే నీ అన్న నేను బాగానే ఉంటాను లేదు, మీరు ఇబ్బంది, నా గురించి మీరు ఎందుకు ఇబ్బంది పడతారని చెప్పుకుంటూ వచ్చేది, అడ్జస్ట్ అవుతూ వచ్చేది. సరే ఇక ఎప్పుడైతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసి, ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి ప్రెషర్స్ ఎక్కువైనాయి, ఫైనాన్షియల్స్ ఎక్కువైనాయి. సో అంతకుముందు గురించి డబ్బుల గురించి గొడవ చేస్తుంటే, ఏదో విషయంలో చేస్తుంటే, ఇప్పుడు ఈ కట్నం అని ఆ కట్నం అని అంటే ఎప్పటికప్పుడు మేము ఇచ్చుకుంటూనే వచ్చినాం. పెళ్ళప్పుడు ఒక 12 లక్షల కట్నం ఇచ్చి తర్వాత మళ్ళీ
అదనంగా 4.5 లక్షల కట్నం ఇచ్చినాము. ఆ తర్వాత కొడుకు పుట్టినప్పుడు ఒక ₹1,00,000, తర్వాత బిడ్డకి ఒక ₹1,00,000 వరకు ఇచ్చినాం. ఇవన్నీ చేసినాం, ఇవన్నీ చేసినాము. సరే ఎంతసేపు ఏంటంటే డబ్బులతో ఈయన ఇంతే డబ్బులతో వస్తుంది అన్నట్టు ఉండేది ప్రతిసారి. అంతేదో వచ్చింది. అయితే ఎప్పుడైతే గొడవ బాగా ఈ మధ్య పెరిగిందో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ ఎందుకు చేసినావు అని అంటే నాకు ఎటువంటి టెన్షన్ లేవు కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి ఇబ్బంది అవుతుందని మాట్లాడింది. అంటే ఫోన్లో నేను డైరెక్ట్ రాలేదు, మా ఫ్రెండ్ వచ్చిండు. అంటే మీ మొత్తం కమ్యూనికేషన్స్ కట్ చేసింది కాబట్టి ఎవరితోటి ఇంటి ఇళ్ళకి రాకపోయారు. సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు కూడా మాకు తర్వాత రోజు తెలిసింది. అంత ముందు రోజు నైటే మా అమ్మ వెళ్ళిందంట. ఆ రోజు నైటే గొడవ అయింది. నైటే ప్రతిసారి విపరీతంగా కొట్టేది, మా అమ్మ ముందు కూడా కొట్టేది. కానీ ఈ విషయాలు నాకు తర్వాత తెలిసినాయి. కొట్టిండు అప్పుడు ఎప్పుడు నాకు నా దానిగా తీసుకురాకపోయేది. నేనేమో నా పనిలో నేను నా హైదరాబాద్లో ఉంటా. నేను మాట్లాడితే అనవసరంగా మళ్ళీ వీళ్ళకి గొడవలు పెరుగుతాయి. మంచిగా ఉన్న వాళ్ళని ఖరాబ్ చేసినట్టు ఎందుకని నేను దూరంగానే ఉండేది. వాళ్ళంతటా వాళ్ళు బయటపడేదానిక మనం ఎందుకు ఇన్వాల్వ్ కావడం అని బయటపడలేదు. కాకపోతే లోపల దాన్ని హ్యాపీగా ఉందంటే అది లేదు. కానీ దాన్ని బలవంతంగా భయపెట్టించి అక్కడ దాన్ని ఏమంటారు హౌస్ అరెస్ట్ లాగా చేసి పెట్టేదండి. అది విషయం. గృహ నిర్బంధం ఆల్మోస్ట్ అరెస్ట్, హౌస్ అరెస్టే ఇక కంప్లీట్లీ. ఒక పోలీస్ స్టేషన్ ఉన్నట్టే ఉంది. తను ఎట్లా భరించిందో ఏందో. సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేసి అప్పుడే చనిపోతుందేమో అనుకున్నది, బట్ చనిపోలేదు, లక్కీ బతికింది. సరే ఆ తర్వాత కూడా నాకు హోప్స్ లేవండి. సరే తర్వాత మేము అడిగినాం, ఒక 2 నెలల్లో వచ్చి మాట్లాడి ఉండు ఒకసారి మా ఇంటి దగ్గర ఉండి కొంచెం ఆరోగ్యం సెట్ అయినాక పోమంటే కూడా లేదు, తను రాలేదు. అంటే పంపించలేదు, ఆయన పంపించడాను. ఒకవేళ ఎప్పుడైనా అంతకుముందు ఎప్పుడైనా పండుగలకు పంపించినా కూడా 1-2 డేసే పంపించేది. వచ్చిన ప్రతి గంటకి ఫోన్ చేస్తూనే ఉండేది. అది విషయం. సూసైడ్ అటెంప్ట్ అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు గతంలో కూడా తను సూసైడ్ అటెంప్ట్ చేసింది, మరి ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకునే చనిపోయింది అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సూసైడ్ కాదు తనే చంపిందని అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి కారణాలు ఏం గమనించారు? ఒకటి ఏంటంటే డెడ్ బాడీ మీద మార్క్స్ ఉన్నాయండి, కొన్ని కొట్టిన మార్క్స్. సరే చంపిన తర్వాత వేసి ఉండొచ్చు అని మా అనుమానం అది. అంటే ఇప్పుడు మనమైతే లొకేషన్లో లేము, చుట్టుపక్కల వారు కూడా ఎవరు మనకు చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరితో మాట్లాడరు వీళ్ళు బేసిక్గా. సో అది జరిగిందండి, అది విషయం. మా అనుమానం ఏంటంటే బాడీ మీద మరకలు అంతే. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు ఎట్లా అనుకుంటారు? తను చూసుకుంటారా, లేకపోతే పిల్లల మీద ప్రేమ ఉందా, లేకపోతే మీ చెల్లిని ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళని కూడా? తప్ప దేన్ని ప్రేమించాడండి? డబ్బు ఉంటే చాలు, ఇంకేది అవసరం లేదు. డబ్బును తప్ప ప్రేమించాడు. మరి మద్యం అలవాట్లు మిగతా అలవాట్లు ఏమున్నాయి కూడా మనకు తెలియదు. అంటే ఎప్పుడు ఆయనతో మనం ఒక పండుగకి కలిసింది లేదు, దేనికి కలిసింది లేదు. కామన్ ఫంక్షన్స్లో కూడా ఎప్పుడు ఆయన రాడు. అంటే మీ ఇంట్లో ఫంక్షన్లకు కూడా రాలేకపోయే తను? ఏ ఫంక్షన్కి పిలిచినా రాలేదు. రాకపోగా ఇంకా మమ్మల్ని అవమానకరంగా మాట్లాడేది. మా చెల్లి నా దగ్గర దానికి దించేసి వెళ్ళేది. మరి ఇంపార్టెంట్ ఫంక్షన్ చిన్న వాటికి రామనపోయేది. మీకు పెళ్ళైన దగ్గర నుంచి మీ చెల్లితో మాటలు ఉన్నాయి కానీ మీ బావగారితో అసలు ఏం లేవు ఎవరికి? నేను పిలిచేది, ఇంకా మీరు చెప్పేది కానీ తను మాట్లాడేదండి. ఇంకా వత్తతి అన్నట్టు కూడా మాట్లాడేది, ఏదో ఉల్టా క్వశ్చన్లు మాట్లాడేది. అది సరే ఇక మేము ఎందుకంటే మా చెల్లె మొహం చూసి వదిలిపెట్టేది. సరే పెద్ద మనుషులలో పంచాయతీ చేసుకుందామంటే వస్తా అంటారు, రారు. ఎందుకనంటే మనం పెద్ద మనుషులలో ఎందుకు పడాలి? మనం కాదు, సమస్యలు 10 మందిలో మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. స్టేషన్కి పోదామని అంటే ఆయన నాదే డిపార్ట్మెంట్, నీకు ఎవడు కేసు పెట్టాడు అనే ఉద్దేశంలో మాట్లాడేది అప్పుడు. సరే ఇక వాళ్ళు బతుకుతాను కదా అనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాము. బట్ అనుకోకుండా ఈరోజు ఆమె నైట్ ఎప్పుడో చనిపోయిందండి. పొద్దున 7:30కు నాకు తెలిసింది, నేను హైదరాబాద్లో ఉన్నా. పొద్దున 7:30కు ఇక్కడ ఒకవేళ ఆయన జెన్యున్ పర్సన్ అయితే శవం తీసుకొచ్చి శవంతో ఉంటాడు ఆ భర్త అనేటోడు. ఇక్కడ శవాన్ని పడేసి ఎక్కడ పోయిండో తెలియదు, మార్చిలో పడేసిపోయిండు. ఇప్పటికి కూడా రాలేదు, పిల్లలు కూడా రాలేదు, పిల్లలు కూడా రానియలేదు. వాళ్ళ అత్త కూడా కొంచెం ఇబ్బంది పెట్టేది తనను. సరే ఇక ఏదైతే ఫ్యామిలీ మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలని ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే ఉంటారు కదా, 2 పిల్లలు ఉన్నారు అన్నట్టు. బట్ అయితే వాళ్ళు ఏం చెప్పలేని దిగమింగుకుంటున్నారు బాధను. కాకపోతే ఆ కడుపులోనే ఆ బాధనంతా దాచుకుంటున్నారు. తన చెల్లి అలాగే వాళ్ళ కూతురు చనిపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. గతంలో కూడా అనేక ఇబ్బందులు కూడా పెడుతున్నాయి, కానీ బాధను బయటికి చెప్పుకోలేనటువంటి ఒక దీనస్థితి మాకు కనబడేది. ఏ ఫంక్షన్లకు కూడా తను పంపించకపోయేది. ముందుగానైతే తన ఫోన్ లాక్కొని
అసలు ఫోన్ ఇవ్వకుండా గత దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసిన విధంగానే తను బిక్కుబిక్కుమంటూ బతికేది, బయట ప్రపంచంతో ఎవరితోటి కమ్యూనికేట్ లేకుండా చేశాడని చెప్పి అంటున్నారు. ఇంట్లోనే ఒకే ఇంట్లోనే బయటికి వెళ్ళడానికి లేదు. అలాగే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఏదైనా ఫంక్షన్లు పండుగలు ఏమన్నా ఉంటే కూడా అక్కడికి కూడా పంపించకపోయేది. ఇట్లాంటి పరిస్థితుల్లో తను కాలం వెళ్ళదీసింది. ఇట్లాంటి పరిస్థితులు భరించలేకనే తను గతంలో ఆత్మహత్య చేసుకుంది. ఈసారి కూడా చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుందనే మేము కూడా అనుకున్నాము, ఎందుకంటే ఆ బాధ భరించలేక. కానీ ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు చూస్తుంటే ఖచ్చితంగా తను కొట్టి చంపి ఆ తర్వాత ఇక్కడ పోస్ట్ మార్టం కోసం ఇక్కడ మార్చురికి పంపించారని చెప్పి తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే అంటే ఒక ప్రణాళికాబద్ధంగానే జరిగిందని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తనకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి వ్యక్తి పోలీసులకు గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేనే పోలీసుని, నా మీద కంప్లైంట్ ఇచ్చారు, డిపార్ట్మెంటే నాది, ఎవరు చేస్తారన్నటువంటి ఒక బెదిరింపులు కూడా వీళ్ళకు చేసినట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటిని చూస్తుంటే మాత్రం ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అంటే మింగలేక కక్కలేక బయటికి చెప్పుకోలేక తన తల్లిదండ్రులకు సమస్యలు చెప్పుకోలేక ఒక్కతే కుమిలిపోయి తను అనేక రకమైనటువంటి అవమానాలు ఇబ్బందికర పరిస్థితుల నడుమ తను ఇన్ని రోజులు కాలం వెళ్ళదీసింది. చివరికి మాత్రం విగత జీవిగా మారినటువంటి పరిస్థితులు చూస్తే ఏం జరిగిందో కూడా తమకు కూడా అర్థం కాలేదని చెప్పి ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ MGM నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.